హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సత్యజిత్ కాలనీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ హరిశ్చంద్ర ఇల్లు. రాత్రి 8:20 హరిశ్చంద్ర కొడుకు రాము టీవీలో ప్రెజెన్స్ ఆఫ్ గోస్ట్ అనే ఒక ప్రోగ్రాం చూస్తూ ఉన్నాడు. అది ఒక రియాలిటీ షో. అందులో కొంతమంది బృందం ప్రతివారం ఎక్కడైతే దయ్యాలు సంచరిస్తున్నాయనే పుకారు ఉంటుందో అటువంటి పాడుబడ్డ భవంతులు, భయానక ప్రదేశాలను సందర్శించి అక్కడ చోటు చేసుకునే సంఘటనలు, వారికి ఎదురయ్యే అనుభవాలను కెమెరాల సాయంతో చిత్రీకరించి టీవీలో ప్రసారం చేస్తారు. ఒక్కోసారి వాళ్ళు ఒక చోట ఒక రోజంతా బస చేయాల్సి వస్తుంది. రాము ఆ ప్రోగ్రాంని చూస్తూ ఉండగా ఇంటి కాలింగ్ బెల్ మోగింది. అది విన్న వెంటనే టీవీ కట్టేసి బుద్ధిగా పుస్తకం తీసి చదువుకోవడం మొదలుపెట్టాడు. ఇంతలో రాము వాళ్ళ అమ్మ శారద వెళ్ళి తలుపు తీసింది. అప్పుడు హరిశ్చంద్ర లోపలికొచ్చాడు. చేతిలో బ్యాగ్ భార్యకి ఇస్తూ కొడుకు వైపు చూస్తాడు. రాము చదువుతూ కనపడడం చూసి తనలో తాను నవ్వుకుంటాడు. తనకి తెలుసు అప్పటి వరకు తన కొడుకు టీవీ చూస్తూ ఉన్నాడని. హరిశ్చంద్ర స్నానం చేసి వచ్చిన తరువాత ముగ్గురు కలిసి భోజనానికి కూర్చుంటారు. అప్పుడు హరిశ్చంద్ర, నెయ్యుందా శారదా అని అడిగాడు. అయ్యో, తేవడం మర్చిపోయానండి. రాము, వెళ్ళి నెయ్యి తీసుకురా అని అంది. అందుకు రాము, నేనా, నాకు భయం అని తన చిన్న గొంతుతో సమాధానం ఇచ్చాడు. దేనికి భయం అని హరిశ్చంద్ర అడగ్గా, వాడికి ఒంటరిగా చీకటి గదిలోకి వెళ్ళాలంటే భయం అంటూ లేచి కిచెన్లోకి వెళ్ళి నెయ్యి తీసుకొచ్చి కూర్చుంది శారద. భోజనం అయిన తర్వాత హరిశ్చంద్ర రాముని తన బెడ్రూమ్లోకి తీసుకొచ్చాడు. రాము, ఇది నీ గదే కదా, రోజు పగలంతా ఇక్కడే ఆడుకుంటావు, ఇక్కడే చదువుకుంటావు, మరి రాత్రి అయ్యేసరికి నీకేమవుతుంది? ఏం లేదు నాన్న, రాత్రి అయితే వెలుతురు పోయి చీకటి వస్తుంది అంతే, కాబట్టి భయపడాల్సిన అవసరం ఏం లేదు, సరేనా అని హరిశ్చంద్ర అనగా రాము సరేనన్నా అన్నాడు. హరిశ్చంద్ర, గుడ్ బాయ్, ఇక పడుకో అంటూ ప్రేమగా తల నెమురుతూ ఆ గది నుండి బయటకొచ్చేశాడు. హాల్లో సమయం రాత్రి 10:15. హరిశ్చంద్ర, శారద సోఫాలో కూర్చొని ఉన్నారు. ఎప్పటి నుండి వాడు ఇలా భయపడుతున్నాడు అని హరిశ్చంద్ర శారదని అడగ్గా, అందుకు శారద, సుమారు 1 నెల నుండి అనుకుంటానండి అంది. అందుకు హరిశ్చంద్ర, కానీ ఎందుకు, ఏదైనా కారణం ఉందా అని అడిగాడు. హారర్ సినిమాలు, రియాలిటీ షోస్ వాడెక్కువ చూసేది ఇవే. అందులోనూ ఈ మధ్య ఆ ప్రెజెన్స్ ఆఫ్ గోస్ట్ అని ఏదో కొత్త ప్రోగ్రాం చూస్తున్నాడు. అది స్టార్ట్ అయినప్పటి నుండే వీడి భయం ఇంకా పెరిగింది. నేను అక్కడికి చాలాసార్లు చెప్పాను, కానీ నా మాట అసలు లెక్క చేయట్లేదు వీడు అంటూ తన విసుగుని ప్రదర్శించింది శారద. కాసేపటి తర్వాత శారద వెళ్ళి పడుకుంది. హరిశ్చంద్ర మాత్రం తన భార్య చెప్పిన ఆ ప్రెజెన్స్ ఆఫ్ గోస్ట్స్ అనే ప్రోగ్రాం గురించి నెట్లో బాగా రీసెర్చ్ చేస్తున్నాడు. ఆ కార్యక్రమాన్ని నిర్వహించే ఛానల్ ఏ ఆర్టిస్టులు అందులో ఉన్నారు అని ఇలా అన్ని విషయాలు సేకరించాడు. రేపు వాళ్ళని కలిసి ఈ ప్రోగ్రాంని ఆపేయమని చెప్పాలి అని తన మనసులో అనుకుని ఇక మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు. తరువాత రోజు ఉదయం అరుణోదయ కాంప్లెక్స్, టీవీ 10. హరిశ్చంద్ర టీవీ 10 బిల్డింగ్ ముందు నించుని ఉన్నాడు. ఇంతలో ప్రెజెన్స్ ఆఫ్ గోస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించే బృందం బయటికొచ్చింది. వారు మొత్తం 5. వాళ్ళ పేర్లు పరిణీతి, ప్రణయ, ఉదయ్, విశ్వ, మనోజ్. వాళ్ళు పక్కనున్న టీ షాప్కి వెళ్ళి బిస్కెట్లు తింటూ టీ తాగుతూ ఉంటారు. ఇంతలో హరిశ్చంద్ర వాళ్ళ దగ్గరికి వెళ్ళి తనని పరిచయం చేసుకున్నాడు. వారిలో విశ్వ, సార్, మీ గురించి మాకు తెలుసు సార్, చెప్పండి ఏంటి విషయం అని నవ్వుతూ అడిగాడు. అందుకు హరిశ్చంద్ర, అదే మీ షో ఉంది కదా, ప్రెజెన్స్ ఆఫ్ గోస్ట్స్, అది పిల్లల మీద చెడు ప్రభావం చూపిస్తుంది, కాబట్టి దాన్ని ఆపేయమని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను అన్నాడు. అందుకు విశ్వ, క్షమించండి సార్, ఆ షో మేమే సొంతంగా మొదలుపెట్టాం, కానీ దానికి వచ్చే ఆదరణ చూసి మా బాస్ దాన్ని ఆపొద్దు అని ఆర్డర్ వేశారు, కాబట్టి అది ఇప్పుడు మా చేతిలో లేదు సార్,
కావాలంటే మీరు వెళ్ళి ఆయన అడగొచ్చు అంటూ విషయాన్ని మెల్లిగా వివరించాడు విశ్వ. అది విన్న హరిశ్చంద్ర నేరుగా TV10 ఛానల్ స్థాపకుడైన విన్సెంట్ని కలవడానికి లోపలికెళ్ళాడు. విన్సెంట్ ఛాంబర్. హరిశ్చంద్ర ఆయనను కలిసి ఆ ప్రోగ్రాంని ఆపేయమని రిక్వెస్ట్ చేశాడు. అందుకు విన్సెంట్, సార్, ఆ షో వల్లే మా ఛానల్కి రేటింగ్స్ బాగా పెరిగాయి. ఇప్పుడు అది ఆపేస్తే మళ్ళీ రేటింగ్స్ అమాంతం పడిపోతాయి, కాబట్టి అది ఇప్పుడు ఆపలేము అని చెప్పాడు. అందుకు హరిశ్చంద్ర, కానీ అది పిల్లల మీద చెడు ప్రభావం చూపిస్తుంది సార్ అనగా విన్సెంట్, అందుకే మేము ప్రోగ్రాం మొదట్లో పిల్లలు చూడకూడదని ఒక స్లైడ్ వేస్తున్నాం. మీ పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత మీది అంటూ విసురుగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. ఆ మాటలు విన్న హరిశ్చంద్రకు ఒళ్ళు మండిపోతుంది. కానీ అది తన ఆఫీస్ కాదు కాబట్టి ఏమీ చేయలేక అక్కడి నుండి నిరుత్సాహంతో బయటకొచ్చేశాడు. ఎలాగోలా ఎవరో ఒకరు దీనిని ఆపితే బావుణ్ణు అని మనసులో అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అదే రోజు సాయంత్రం TV10 ఆఫీస్. విన్సెంట్ ప్రెజెన్స్ ఆఫ్ గోస్ట్ ప్రోగ్రాంని నిర్వహించే ఆ 5గురిని సమావేశానికి పిలిచాడు. విన్సెంట్ ఇలా మాట్లాడుతున్నాడు, ఈ మధ్య మన ప్రోగ్రాం అంత ఆసక్తికరంగా ఉండట్లేదు. ఇలాగే కొనసాగితే జనాలు మన ప్రోగ్రాంని చూడడం మానేస్తారు. కాబట్టి మీరు ఇప్పటి నుండి మరింత విభిన్నమైన భయంకరమైన ప్రదేశాలకు వెళ్ళి చిత్రీకరిస్తే బాగుంటుంది. ఆ క్రమంలోనే నేను ఒక ప్రదేశాన్ని మీ ముందుంచుతున్నాను అంటూ ప్రొజెక్టర్ సాయంతో ముందున్న స్క్రీన్ మీద కొన్ని ఫోటోలు చూపిస్తూ ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఇది మన దేశానికి పశ్చిమ భాగంలో ఉన్న డూమాస్ అనే ఒక బీచ్. ఇక్కడ శవాల్ని కాలుస్తూ ఉంటారు. సో చీకటి పడ్డాక రోజు అక్కడ వింత వింత గొంతులు వినిపిస్తాయని, అవి అక్కడ ఉండే మనుషులను వెళ్ళిపోమని హెచ్చరిస్తాయని అక్కడి స్థానికులు చెప్తూ ఉంటారు. కాబట్టి చీకటి పడ్డాక ఎవరు ఆ సముద్ర తీరం వైపు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలని, అక్కడ ఆత్మలు సంచరిస్తాయని చెప్తారు. ఇప్పుడు మీ 5గురు అక్కడికి వెళ్ళి షూట్ చేసుకుని రావాలి అని విన్సెంట్ చెప్పాడు. వెంటనే ఉదయ్, సార్, అది చూస్తుంటే చాలా ప్రమాదంతో కూడుకున్న దానిలా కనిపిస్తోంది. ఇంతకుముందు వాటిలా ఇది లేదు, కాబట్టి మేము వెళ్ళలేం సార్ అన్నాడు. అందుకు విన్సెంట్, చూడండి, మీరు అక్కడికి వెళ్ళి విజయవంతంగా పని పూర్తి చేసుకుని వస్తే మీ జీతాలు డబుల్ చేస్తాను, ఆలోచించుకోండి అన్నాడు. ఇక వాళ్ళంతా విడిగా ఒక వైపుగా వచ్చి డిస్కస్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఉదయ్ ఇలా అంటున్నాడు, ఇది మనం అంతకుముందు వెళ్ళిన ప్లేసెస్లా లేదు. ఇప్పటి వరకు ఏమీ లేకపోయినా మనమే ఉన్నట్టుగా క్రియేట్ చేసి చూపించేవాళ్ళం. కానీ ఆయన చెప్పిన కథనాన్ని బట్టి చూస్తుంటే ఆ బీచ్ ఏదో నిజంగానే హాంటెడ్ అనిపిస్తుంది. సో వెళ్ళడం రిస్క్ అన్నాడు ఉదయ్. అందుకు విశ్వ, మనకి ఈ క్షణం వరకు ఈ డూమాస్ బీచ్ అనే దాని గురించి తెలీదు. ఇప్పుడు కూడా ఈయన చెప్పింది తప్ప ఇంకేమీ తెలీదు. ఎలాగో శాలరీస్ కూడా డబుల్ చేస్తూ అంటున్నాడు. సో అక్కడికి వెళ్ళి అక్కడి లోకల్ పీపుల్స్ని అడిగి తెలుసుకొని అప్పుడు సేఫ్ అనుకుంటేనే ప్రొసీడ్ అవుదాం. లేదా మనకున్న అనుభవంతో ఆ బీచ్ లోపలికంటూ వెళ్లకుండా మొదట్లోనే షూట్ చేసుకుని లోపలే షూట్ చేసినట్టు చూపిద్దాం. వాడికి ఏమైనా తెలుస్తుందా ఏంటి అని విశ్వ అన్నాడు. విశ్వ చెప్పింది కరెక్టే. ఖర్చు వాడిది, ఏం పోయింది, వెళ్ళొద్దాం, చక్కగా జీతం పెరుగుతుంది కదా అని ప్రణయ అంది. అందుకు ఉదయ్, సరే అయితే ఓకే అన్నాడు. పరిణీతి, మనోజ్ కూడా మాకు కూడా ఓకే అన్నారు. అలా వారిలో వాళ్ళు చర్చించుకొని అక్కడికి వెళ్ళడానికి అందరూ ఓకే అనుకున్నారు. ఆ మరుసటి రోజు వాళ్ళ 5గురు, గోపి అనే ఒక అసిస్టెంట్, అలాగే గౌతమ్ అనే ఒక అసిస్టెంట్ కెమెరామెన్తో కలిసి మొత్తం 7గురు మధ్యాహ్నం 12:10కి ఫ్లైట్లో బయలుదేరారు. సరిగ్గా మధ్యాహ్నం 2:05 సూరత్ చేరుకున్నారు. అక్కడి నుండి ఓ ట్యాక్సీ మాట్లాడుకుని చివరిగా డూమాస్ బీచ్కి రాత్రి 8:30 ఆ సమయంలో చేరుకున్నారు. నిజంగానే ఆ బీచ్ చూడటానికి చాలా భయంకరంగా ఉంది. ఇంతకుముందు వాళ్ళు వెళ్ళిన ప్రదేశాల కంటే ఇది పూర్తిగా విభిన్నంగా ఉంది. అలాంటిది అక్కడ ఉండి ప్రోగ్రాం షూట్ చేయాలంటే ఎంతో ధైర్యం కావాలి. ఇక్కడ దాకా వచ్చాక తప్పదనుకుంటూ అలా ముందుకు వెళ్లారు. ఉదయ్, విశ్వ అక్కడ ఉండే వాళ్ళని అడిగి బీచ్ మొదట్లో కొంత భాగం వరకు సురక్షితమే అని, అలాగే ఉండడానికి
దగ్గరలో హోటల్ ఎక్కడుందో కనుక్కుంటారు. ఒకతను ఇదే బీచ్లో ఇలాగే తిన్నగా వెళ్తే హోటల్ ఫ్యాంటసీ అనే ఒక రెస్టారెంట్ ఉందని చెప్పాడు. అతను చెప్పిన దారిలో వెళ్ళగా వాళ్ళకి హోటల్ ఫ్యాంటసీ కనిపించింది. నిండా లైటింగ్తో మెరిసిపోతుంది. వాళ్ళు అలా చూసుకుంటూ లోపలికి వెళ్తూ ఉన్నారు. సరిగ్గా లోపలికి వెళ్ళే సమయానికి గోపికి ఏదో ఫోన్ కాల్ వచ్చింది. అలా ఫోన్ మాట్లాడుతూ తను బయట ఉన్నాడు. మిగతా వాళ్ళు లోపలికి వెళ్ళారు. రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి పేర్లు రిజిస్టర్లో రాసి పరిణీతి, ప్రణయలు ఇద్దరికీ ఒక రూమ్, మిగతా అబ్బాయిలందరికీ ఒక రూమ్ తీసుకున్నారు. కాకపోతే అబ్బాయిల రూమ్ ఉన్న ఫ్లోర్లో రూమ్స్ ఏవి ఖాళీ లేకపోవడం వలన అమ్మాయిలకు పై ఫ్లోర్లో రూమ్ దొరికింది. అబ్బాయిల రూమ్ నంబర్ 297, అమ్మాయిల రూమ్ నంబర్ 313. వాళ్ళు రూమ్ కీస్ తీసుకుని ఎవరి రూమ్కి వాళ్ళు బయలుదేరిపోయారు. అప్పుడు ఉదయ్ గోపి దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడేశాక రూమ్ నంబర్ 297కి వచ్చేసేయని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. కానీ గోపి అలాగే ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు. ఇక అబ్బాయిలు రూమ్కి వెళ్ళిపోయి చక్కగా స్నానాలు చేసి ఫ్రెష్ అయిపోయారు. ఆ సమయానికి వాళ్ళకి ఆకలి వేస్తూ ఉంది. దాంతో తినడానికి ఏమైనా తీసుకురమ్మని చెప్పడానికి ఉదయ్ గోపికి ఫోన్ చేశాడు. హలో గోపి, నువ్వు వచ్చేటప్పుడు కింద నుండి ఏమైనా తినడానికి స్నాక్స్ తీసుకురా అని చెప్పగా గోపి తీసుకొస్తాను కానీ సార్, ఇక్కడ నాకంతా అయోమయంగా ఉంది సార్, హోటల్ కనిపించట్లేదు అంటూ కంగారుగా చెప్పాడు. అందుకు ఉదయ్ హోటల్ కనిపించకపోవడం ఏంటి, ఫోన్ మాట్లాడుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోయావు? సరే కంగారు పడకు, నేను వస్తున్నాను అంటూ ఫోన్ కట్ చేసి గోపి కోసం కిందికి వెళ్ళాడు ఉదయ్. సరిగ్గా ఉదయ్ గోపి కోసం బయలుదేరిన సమయానికే విశ్వ ఫోన్ మోగుతోంది. అది ప్రణయ దగ్గర నుండి. విశ్వ కాల్ లిఫ్ట్ చేశాడు. ఫోన్ కాల్లో ప్రణయ ఇలా అంటోంది, విశ్వ ఒకసారి వెంటనే మా రూమ్కి రావా ప్లీజ్ అంటూ వణుకుతున్న గొంతుతో భయపడుతూ మాట్లాడుతోంది. అందుకు విశ్వ ఏమైంది అంటూ కంగారుగా ప్రశ్నించాడు. అందుకు ప్రణయ ఎవరో అదే పనిగా మా తలుపు కొడుతున్నారు విశ్వ, 3 సార్లు తెరిచి చూశాను కానీ ఎవరూ లేరు, ఇది 4వసారి, తీయాలంటే భయంగా ఉంది, నువ్వు కొంచెం రావా అని అడిగింది. అందుకు విశ్వ భయపడుకో, ఎవరో ఆట పట్టిస్తున్నట్లున్నారు, అయినా నేను వస్తున్నాను ఇప్పుడే అంటూ ఫోన్ కట్ చేసి వాళ్ళ రూమ్కి వెళ్ళడం కోసం పైకి వెళ్తూ ఉన్నాడు. విశ్వ ఒక్కో రూమ్ నంబర్ చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. అలా 311, 312 రూమ్స్ని దాటి ముందుకు వెళ్ళగా అక్కడ రూమ్ నంబర్ 313కి బదులుగా 314 ఉంది. అదేంటి 312 తర్వాత 313 కదా, 314 ఉందేంటి అని అనుకుంటూ ఉన్నాడు. 314 పక్కన చూస్తే 315 ఉంది, కానీ 313 మాత్రం లేదు. ఒకవేళ నంబర్లు తప్పుగా రాశారా అనుకుంటే ప్రణయ ఎవరో తలుపు కొడుతున్నారు అని చెప్పింది. అలా ఇక్కడ ఎవరూ కనపడట్లేదు, ఏంటి ఏమీ అర్థం కావట్లేదు అని అనుకుంటూ వెళ్ళి 314 తలుపు కొట్టాడు. ఎవరో ఒకతను వచ్చి తలుపు తెరిచాడు. అతను ఎవరో విశ్వకి తెలీదు. అతన్ని చూసి ఐఎమ్ సారీ, రూమ్ నంబర్ కన్ఫ్యూజన్ అని అన్నాడు. అందుకతను చిరాకుగా చూసి తలుపు వేసేసుకున్నాడు. విశ్వకి ఏమీ అర్థం కాలేదు. ఇంతలో ఉదయ్ ఫోన్ చేశాడు. విశ్వ హలో అన్నాడు. అందుకు ఉదయ్, విశ్వ నేను ఇందాక గోపి కోసం కిందకి వెళ్ళాను కదా, కింద మెయిన్ డోర్ లాక్ వేసేసి ఉందిరా, అడుగుదామంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఒక్కరు కూడా లేరు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, గోపి బయట ఉండిపోయాడు, వాడికి దారి తెలియట్లేదంట అని కంగారుగా అన్నాడు. అది విన్న విశ్వ అదేంటి జస్ట్ 10-15కే డోర్స్ లాక్ చేయడం ఏంటి, ఒకరు కూడా కనిపించకపోవడం ఏంటి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని మనసులో అనుకుంటూ షాక్ అయ్యాడు. రూమ్ నంబర్ 297. ఆ రూమ్లో మిగిలిన గౌతమ్ మరియు మనోజ్ ఉదయ్ విశ్వల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు వెళ్ళి అరగంట అవుతోంది, కానీ ఇంకా అని గౌతమ్ అంటూ ఉంటే అతని ఫోన్ వైబ్రేట్ అవుతోంది. ఉదయ్ కాల్ చేస్తున్నాడు. వెంటనే గౌతమ్ ఫోన్ ఎత్తి హలో ఉదయ్, ఏంటింతసేపు, అంతా ఓకేనా అని అడిగాడు. అప్పుడు ఫోన్లో నజికా నా ఆవో అహింటి జాओ, నజికా నా ఆవో
అహింతి జావో అనే ఒక గుసగుస స్వరం వినిపిస్తూ ఉంది. అది విన్న గౌతమ్, చాలు ఉదయ్, ఎక్కడ ఉన్నావు అని మళ్ళీ అడిగాడు. అప్పుడు ఓ నీడ తలుపు దగ్గర కనిపించింది. నజిక నా ఆవో అహింతి జావో అంటూ అదే గుసగుస స్వరం ఆ నీడ ఉన్న చోట నుండి వస్తోంది. అది మరింత గగురుపాటుగా ఉంది. అది చూసి, ఓ ఇక్కడున్నావా అంటూ సోఫాపై నుండి లేచి తలుపు దగ్గరికి బయలుదేరాడు గౌతమ్. 3వ ఫ్లోర్ కారిడార్. మళ్ళీ విశ్వ మొబైల్ మోగుతోంది. ఆ శబ్దం విని మళ్ళీ తను ఆ షాక్ నుండి తేరుకున్నాడు. మళ్ళీ ప్రణయనే చేస్తోంది. తనకిప్పుడు ఆ అమ్మాయిలిద్దరికీ ఏమని చెప్పాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే తనకి వాళ్ళున్న రూమ్ కనపడట్లేదు. కానీ అదే పనిగా రింగ్ అవడంతో చేసేదేం లేక ఫోన్ ఎత్తాడు. రూమ్ నంబర్ 313. విశ్వ, అసలు ఎక్కడున్నావు? ఇక్కడికి రావడానికి నీకెంత టైం పడుతుంది అని ఫోన్లో ప్రణయ భయంతో కోపంగా అరుస్తోంది. ఎందుకంటే అప్పటికి ఇంకా వారున్న ఆ గది తలుపు ఎవరో కొడుతూనే ఉన్నారు. 3వ ఫ్లోర్ కారిడార్. విశ్వ ప్రణయ గొంతుతో పాటు ఆ తలుపు చప్పుడు కూడా వింటూ ఉన్నాడు. కానీ తాను నిలబడ్డ ఫ్లోర్ మాత్రం అంతా ప్రశాంతంగానే ఉంది. విశ్వ కొన్ని సెకండ్లు ఆలోచించి, నేను నీ డోర్ దగ్గరే ఉన్నా ప్రణయ, తలుపు తీయి అన్నాడు. అది విన్న ప్రణయ, ఓ అయితే ఈసారి తలుపు కొడుతోంది నువ్వేనా? వస్తున్నా ఆగు అంది. ఫోన్లో ప్రణయ మాటలు విన్న విశ్వ, ఎవరైనా వచ్చి ఏదో ఒక తలుపు తీస్తారేమో, ఆ ఫ్లోర్లో ఏదో ఒక తలుపు తెరుచుకుంటుందని అన్ని తలుపుల వైపు అలా చూస్తూ నిలబడ్డాడు. అప్పుడు రూమ్ నంబర్ 313లో ప్రణయ, రూమ్ నంబర్ 297లో గౌతమ్ ఇద్దరు ఒకేసారి వారి వారి గది తలుపులని తెరుస్తారు. సరిగ్గా అప్పుడు ఓ చిన్న పిల్లాడు పరిగెడుతూ చీకట్లో కలిసిపోతాడు. అటు ప్రణయకు ఇటు గౌతమ్కు ఇదే దృశ్యం కనపడింది. 3వ ఫ్లోర్ కారిడార్. ఓయ్ ప్రణయ, డోర్ తెరిచావా లేదా అని లైన్లో వెయిట్ చేస్తున్న విశ్వ అడిగాడు. ఏంటి ఈ టైంలో జోక్లా? నువ్వు రాకుండా వచ్చావని ఎందుకు చెప్పావు అని ప్రణయ కోపంగా అడుగుతోంది. అందుకు విశ్వ, సారీ ప్రణయ, ఇంతకీ ప్రాబ్లం సాల్వ్ అయిందా అని సందేహంగా అడిగాడు విశ్వ. అందుకు ప్రణయ బదులుగా, ఓ చిన్నపిల్లాడు చేసిన చిలిపి పని ఇది, నేనే అనవసరంగా భయపడ్డాను అని ప్రణయ అంది. ఓకే అయితే ఇక రెస్ట్ తీసుకో అని విశ్వ అన్నాడు. ఓకే బాయ్ అని కాల్ కట్ చేసింది ప్రణయ. అప్పుడు విశ్వ, వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఉన్నారు, కానీ నేనెందుకో కనుక్కోలేకపోతున్నాను. సరే ముందు కిందికెళ్ళి ఉదయ్ని కలవాలి అని మనసులో అనుకుని అక్కడి నుండి బయలుదేరాడు. రూమ్ నంబర్ 297. ఎవరది గౌతమ్ అని మనోజ్ అడిగాడు. అందుకు గౌతమ్, అదా ఓ చిన్న గుజరాతీ పిల్లాడు అని నవ్వుతూ చెప్పాడు. రూమ్ నంబర్ 313. ప్రణయ వెళ్ళి మంచం మీద కూర్చుంది. మనల్ని ఇంతగా భయపెడితే ఆ పిల్లాడిని ఏమనుకుండా వదిలేసావేంటే అని పరిణీతి అడిగింది. ఇలాంటివి మనమేనే చేయలేదు చిన్నప్పుడు, అది గుర్తొచ్చి వదిలేశాను. అయినా మనమే కొత్త ప్లేస్ కదా, కాస్త ఎక్కువ భయపడ్డాం అని నవ్వుకుంది. అందుకు పరిణీతి, అవునులే నేను కూడా చాలానే చేశానంటూ ఇద్దరూ నవ్వుకున్నారు. అప్పుడు ప్రణయ, హే నీకు నా చిన్నప్పటి ఫోటోలు చూపించడం మర్చిపోయాను అంటూ బ్యాగ్లో నుండి ఆల్బమ్ తీసి పరిణీతికి చూయించింది. తనలా ఒక్కో పేజీ తిప్పుతూ ఉంటే పరిణీతి ఎంతో ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంది. ప్రణయ, అప్పుడు నువ్వెంత ముద్దుగా క్యూట్గా ఉన్నావో అని అంటోంది పరిణీతి. అలా వాళ్ళు ఆ ఆల్బమ్ అంతా చూసి ఇక నిద్రపోవాలని అనుకుంటారు. అప్పుడు పరిణీతి వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని బెడ్రూమ్లోకి వచ్చే అద్దంలో ముఖం చూసుకుంటూ ఉంది. సరిగ్గా అప్పుడే అద్దంలో వెనకున్న మంచం మీద ఎవరో చిన్న పిల్ల ఫోన్ పట్టుకుని కూర్చున్నట్టుగా కనిపించింది. అప్పుడు వెంటనే భయంతో వెనక్కి తిరిగి చూస్తే ప్రణయ ఫోన్ పట్టుకుని కనిపిస్తోంది. కానీ మళ్ళీ అద్దంలో చూస్తే మాత్రం ప్రణయ చిన్నపిల్లలా కనిపిస్తోంది. అది చూసిన పరిణీతి భయపడుతూ ప్రణయను పిలిచి అద్దంలో చూడమంది. అద్దంలో ఆ చిన్నపిల్ల ప్రతిబింబాన్ని చూసిన ప్రణయ భయంతో వణికిపోతోంది. ఎందుకంటే ఆ అద్దంలో ప్రణయకు బదులుగా కనిపిస్తున్న ఆ రూపం తన చిన్నప్పటి రూపం. సరిగ్గా ఇందాక ఆల్బంలో చూసినప్పుడు తన చిన్నప్పుడు ఎలా అయితే ఉందో ఆ అద్దంలోని ఆ చిన్న పాప
అలాగే ఉంది. అద్దం బయట ప్రణయ ఏదైతే చేస్తోందో అద్దం లోపల ఉన్న ఆ చిన్న పాప కూడా అదే చేస్తోంది. ఆ దృశ్యం చూసిన వాళ్ళిద్దరూ భయంతో నిర్ఘాంతపోయారు. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. గుండె వేగం పెరిగిపోయింది ఇద్దరికి. అలా చూస్తూ ఉండగానే ఒక్కసారిగా ఆ చిన్నపిల్ల పరిగెత్తుకుంటూ ఆ అద్దాన్ని పగలగొట్టుకుని వారి మీదకొచ్చింది. దాంతో వాళ్ళు భయంతో కళ్ళు మూసుకున్నారు. ఒక 2-3 సెకండ్ల తర్వాత ప్రణయ కళ్ళు తెరిచి చూస్తే అక్కడ పరిణీతి కనిపించట్లేదు. వెంటనే గదంతా వెతికింది. బాత్రూంలో కూడా చూసింది. ఎక్కడా కనిపించట్లేదు. సరిగ్గా అప్పుడే నజికా నా ఆవో అహింతి జావో, నజికా నా ఆవో అహింతి జావో అనే ఓ గుసగుస స్వరం వినిపిస్తూ ఉంది ప్రణయకి. ఆ స్వరం బయట వైపుకు ఉండే కిటికీ దగ్గర నుండి వినిపిస్తోంది. అప్పుడు ఆ కిటికీ వైపుగా వెళ్తోంది ప్రణయ. దగ్గరికి వెళ్లే కొద్దీ నజికా నా ఆవో అహింతి జావో అని ఆ గుసగుస స్వరం పెరుగుతూనే ఉంది. ప్రణయలోని భయం కూడా పెరుగుతూ ఉంది. సరిగ్గా తను కిటికీని సమీపించిన సమయంలో ఒక్కసారిగా బయట నుండి ఓ చెయ్యి పైకి లేచింది. అది చూసి ప్రణయ భయంతో ఉలిక్కిపడింది. కాని అది తన స్నేహితురాలు పరిణీతి చెయ్యి. మరో చేత్తో కిటికీని పట్టుకుని వేలాడుతూ ఆ చేతిని పైకందిస్తూ హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ ఉంది. అది చూసి పరిణీతికి సాయం చేయాలని ముందుకొచ్చి చేయి అందివ్వబోతే ఒక్కసారిగా చిన్నప్పటి ప్రణయ తలకిందులుగా ఆ కిటికీకి వేలాడుతూ ఉంది. ఆ దృశ్యాన్ని చూసిన ప్రణయ భయంతో తను పట్టుకున్న పరిణీతి చేతిని వదిలేసింది. దాంతో పరిణీతి కింద పడిపోయింది. అంత ఎత్తు నుండి పరిణీతి కింద పడిపోవడాన్ని చూసిన ప్రణయ షాక్తో బిగుసుకుపోయింది. అలా ప్రణయ షాక్లో ఉండగా మళ్లీ తలుపు మోగింది. ఎవరో తలుపుని అదే పనిగా గట్టిగా కొడుతున్నారు. ప్రణయకు భయం రెట్టింపైంది. ఈలోపు వెనుక కిటికీ నుండి చిన్న ప్రణయ లోపలికి వస్తూ ఉంది. పారిపోదామంటే ఇటేమో ఎవరో తలుపు కొడుతున్నారు. తనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. చిన్న ప్రణయ నిదానంగా తన దగ్గరికి వస్తూ ఉంది. నజికా నా ఆవో అహింతి జావో అని అంటూ ఇక చేసేదేం లేక ఒక్కసారిగా వెళ్ళి తలుపు తెరిచింది. ఎదురుగా పరిణీతిని చూసి మళ్లీ షాక్ అయింది ప్రణయ. 3వ అంతస్తు నుండి పడిన తను ఎలా రాగలిగిందని. పరిణీతి తల నుండి రక్తం ధారలా కారుతోంది. నన్నెందుకు వదిలేశావు అని అడిగింది పరిణీతి గంభీరంగా, వణుకుతున్న గొంతుతో. సడన్గా ఆ చిన్నపిల్ల వచ్చేసరికి ఆ భయంతో అని అంది ప్రణయ. అది కూడా నువ్వే కదా అని ఇంకాస్త బిగ్గరగా అరిచి ప్రణయం మీద తూలి పడిపోయింది పరిణీతి. అప్పుడు ఆ రక్తపు ధార మరింత వేగంగా కారుతూ ఉంది. దాంతో ఇద్దరి డ్రెస్సులు తడిసిపోతూ ఉన్నాయి. అలా పడిపోయిన పరిణీతిని చూసి కంగారుగా తనకేమైందా అని చూస్తూ, ఇదంతా నీ వల్ల జరిగింది. అసలు ఎవరు నువ్వు? సరిగ్గా నేను చిన్నప్పుడు ఎలా ఉన్నానో నువ్వు అలా ఎందుకున్నావు అని వెనక్కి తిరిగి చూస్తే చిన్న ప్రణయ కనిపించదు. ఇటు చూస్తే పరిణీతి ఉలుకు పలుకు లేకుండా భుజం మీద పడి ఉంది. ఇక ఆ క్షణంలో ముందు ఆ గది నుండి బయటపడాలనుకుంది ప్రణయ. అనుకున్నదే తడవుగా పరిణీతిని పట్టుకొని నెమ్మదిగా బయటికొచ్చింది. అంతా చీకటి. ఎక్కడా చిన్న లైట్ కూడా లేదు. అయినా చేసేది లేక ఆ చీకటిలోనే బిక్కుబిక్కుమంటూ మనోజ్, ఉదయ్ ఎక్కడున్నారు మీరంతా అని అరుస్తూ అడుగులో అడుగు వేస్తూ పరిణీతి బరువు కూడా తానే మోస్తూ భారంగా ముందుకు కదులుతూ ఉంది ప్రణయ. గ్రౌండ్ ఫ్లోర్. విశ్వ లిఫ్ట్ పని చేయకపోవడంతో మెట్ల ద్వారా గ్రౌండ్ ఫ్లోర్కి చేరుకున్నాడు. అక్కడ ఒక్క మనిషి కూడా కనిపించకపోవడంతో ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉన్నాడు. అయినా మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్ అంతా వెతికి చూశాడు. కానీ ఒక్కరు కూడా కనపడట్లేదు. సరిగ్గా అప్పుడే రిసెప్షన్ క్యాబిన్ దగ్గర ఏదో చప్పుడైంది. దాంతో అటువైపు నడవడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆ క్యాబిన్ దగ్గర నుండి నజికా నా ఆవో అహింతి జావో అని ఆ గుసగుస స్వరం వినిపించడం మొదలైంది. అది విన్న విశ్వకు కాస్త భయం వేసింది. అయినా కూడా నడక ముందుకు సాగించాడు. అలా ఆ క్యాబిన్ దగ్గరకు వెళ్ళి చూస్తే లోపల ఓ చిన్న పిల్లాడు ఒక స్టూల్ మీద కూర్చొని తల కిందకు వంచి తన కాలితో దానికి సపోర్టుగా ఉన్న ఓ ఇనుప కడ్డీపై బలంగా తంతూ ఉన్నాడు. ఏంటా అని ఇంకాస్త తొంగి చూస్తే ఆ స్టూల్ యొక్క 4 కాళ్లలో
ఒక కాలిలో కొంత భాగం కింద పడి ఉన్న ఉదయ్ భుజంలో దిగబడి ఉంది. దానిని చూసిన ఆ పిల్లాడు మరింత లోతుగా దిగేలా బలంగా తంతూ ఉన్నాడు. అది చూసి ఒక్కసారిగా భయంతో గట్టిగా అరిచాడు విశ్వ. వెంటనే కోపంతో బలంగా, రేయ్ ఎవర్రా నువ్వు అంటూ ఆ పిల్లాడిని బలంగా ఓ తోపు తోశాడు. దాంతో ఆ స్టూల్తో సహా ఆ పిల్లాడు వెనక్కి పడ్డాడు. ఉదయ్ భుజంలోకి దిగిన స్టూల్ యొక్క కాలు బయటికొచ్చింది. వెంటనే విశ్వ కింద పడి ఉన్న ఉదయ్ని పట్టుకుని పైకి లేపి, ఏం జరిగిందిరా, అసలు ఏం జరుగుతోంది ఇక్కడ అని అడిగాడు. అప్పుడు ఒంట్లో ఓపిక మొత్తం కోల్పోయిన వాడైన ఉదయ్, అది నువ్వే అంటూ ఆ పిల్లాడి వైపు వేలు చూపిస్తూ స్పృహ కోల్పోయాడు. దాంతో ఆ పిల్లాడి వైపు చూసి ఆశ్చర్యపోయాడు విశ్వ. రూమ్ నంబర్ 297. ఏంటి ఇంతసేపైనా వీళ్ళు ఇంకా రాలేదు అన్నాడు మనోజ్ గౌతమ్తో. అవును కదా, చాలాసేపైంది అన్నాడు గౌతమ్. మేబీ ఏదైనా ప్రాబ్లం ఏమో, ఓసారి నేను వెళ్ళి చూసొస్తా అని గౌతమ్ బయలుదేరాడు. తలుపు తెరిచిన వెంటనే ఏదో ఆరు బయటకు వెళ్ళినట్టు గాలి వీచింది. అడుగు తీసి బయట పెట్టినప్పుడు ఏదో అనుమానంగా అనిపించి కిందికి చూసినప్పుడు తన కాలి కింద ఇసుక నేలను చూసి ఆశ్చర్యపోయాడు గౌతమ్. చూస్తుండగానే మిగతా నేలంతా ఇసుక నేలగా మారిపోయింది. ప్రణయ, విశ్వ కూడా అక్కడ జరుగుతున్న మార్పుని చూస్తూ విస్తుపోయారు. ఇంతలో ప్రణయ కాళ్లను ఏవో నీళ్లు తాకినట్టుగా అనిపిస్తే కిందికి చూసింది. ఇంతలో ఆ నీళ్లు వెనక్కి వెళ్ళిపోయాయి. కళ్ళెదురుగా కొంచెం దూరంలో సముద్రాన్ని చూసి ఆశ్చర్యపోయింది. అలాగే మిగతా వాళ్ళు కూడా బయట ఉండాల్సిన సముద్రం ఇలా రెస్టారెంట్లో కనపడేసరికి ఆశ్చర్యపోయారు. ఓ ఎత్తైన భవనంలో 4 గోడల మధ్య సముద్రం ప్రవహించడం ఎంతో వింతగా వారందరికీ అనిపించింది. మొత్తానికి ఓ అతిపెద్ద మాయా ప్రపంచంలో చిక్కుకుపోయామన్న సంగతి ఆ క్షణం సుస్పష్టంగా అర్థమైంది అందరికీ. అంతకన్నా విచిత్రమైన విషయం ఏంటంటే ప్రతి అంతస్తుకి ఒక సముద్రం ఉంది. అంటే ఏ అంతస్తులో ఉన్న వారికి ఆ అంతస్తులో ఉన్న సముద్రం కనిపిస్తుంది. అలా అంత ఆశ్చర్యంలో ఉండగా నజిక నా ఆవో అహింతి జావో అంటూ మళ్ళీ కొన్ని స్వరాలు గుంపుగా వినిపించడం మొదలయ్యింది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న విశ్వ మరియు ఉదయ్, రూమ్ నంబర్ 297 దగ్గర ఉన్న గౌతమ్ మరియు మనోజ్, పై ఫ్లోర్ కారిడార్లో ఉన్న ప్రణయ ఆ గొంతులు ఎక్కడి నుండి వినిపిస్తున్నాయో అని అంతా భయంగా వెతికి చూస్తూ ఉన్నారు. ఉన్నట్టుండి అక్కడి విద్యుత్ వైర్లు డ్యామేజ్ అయ్యి షార్ట్ సర్క్యూట్ వల్ల మొత్తం చీకటిగా మారిపోయింది. దాంతో అంతా అంధకారంతో నిండిపోయింది. వెంటనే అందరూ వాళ్ళ దగ్గరున్న సెల్ ఫోన్స్లో ఫ్లాష్ లైట్ ఆన్ చేశారు. ప్రణయ దగ్గర మాత్రం సెల్ లేదు. కంగారులో రూమ్లోనే మర్చిపోయింది. ఇంతలో సముద్రం నుండి ఓ పెద్ద అల ఉవ్వెత్తున ఎగిసి పైకప్పుని బలంగా తాకడంతో వాళ్ళు చూస్తుండగానే పైకప్పు పెచ్చులుగా ఊడి కింద పడడం మొదలైంది. దాంతో వాళ్ళ ఆ సిమెంట్ పెచ్చులు వాళ్ల మీద పడకుండా తప్పించుకునేందుకు పరిగెడుతున్నారు. ప్రణయకు పరిణీతిని మోస్తూ ఆ చీకటిలో పరిగెత్తడం చాలా కష్టమైంది. అలా మొత్తం మీద పైకప్పు మొత్తం ఊడిపోయి కింద పడింది. వాళ్ళు స్వల్ప గాయాలతో ఆ ఆపద నుండి తప్పించుకున్నారు. ఆ విధంగా ఓ గండం గడిచిందని ఒక్కొక్కరు వారున్న చోట సేద తీరుతుండగా మళ్ళీ నజిక నా ఆవో అహింతి జావో, నజిక నా ఆవో అహింతి జావో అంటూ ఆ గొంతులు మళ్ళీ వినిపించడం మొదలుపెట్టాయి. దాంతో మళ్ళీ మరో ఉపద్రవం ముంచుకొస్తుందని వారికి అర్థమైంది. పైకప్పు లేకపోవడంతో తల పైకెత్తితే నలుపునే వెక్కిరించేంత నల్లగా ఆకాశం కనపడుతోంది. అంత నలుపు పులుముకున్న ఎంతో గంభీరంగా భయానకంగా ఉన్న ఆ ఆకాశాన్ని చూస్తుంటే వాళ్ళకి పై ప్రాణాలు పైకే పోతున్నంత పనయింది. అలా చూస్తూ ఉండగానే ఉరుములు మెరుపులు మొదలయ్యాయి. ఉన్నట్టుండి అక్కడి వాతావరణంలోని గాలంతా చల్లగా మారిపోయింది. సముద్రం కూడా ఉండే కొద్దీ తీవ్ర రూపం దాల్చుతుందా అన్నట్టు కనిపిస్తోంది. ఇంతలో కింద పడ్డ పెచ్చుల సమూహంలో ఏదో అలజడి మొదలైంది. క్రమంగా ఆ అలజడి పెరిగింది. వీళ్ల గుండె వేగం కూడా పెరిగింది. ఒక్కసారిగా కదలిక ఆగి నజిక నా ఆవో అహింతి జావో అనే శబ్దం రావడం
ఆ పెచ్చుల కింద నుండి మొదలైంది. అలా అంత భయంతో వాటి వైపు చూస్తూ ఉండగా వాటి కింద నుండి గుంపులు గుంపులుగా చిన్నపిల్లలు వచ్చారు. వాళ్లలో చిన్న ప్రణయ, చిన్న పరిణితి, చిన్న గౌతమ్, ఇలా అక్కడ ఉన్న వాళ్ళందరి చిన్నప్పటి రూపాలు అలా చిన్నపిల్లలుగా పరిగెత్తుకుంటూ వీళ్ల వైపు దూసుకొని వస్తున్నారు. కొంతమంది పిల్లల చేతిలో రిమోట్ ఉంది. అందులో ఓ బటన్ నొక్కగానే వాటికి పైన ఓ కత్తి మొలిచింది. ఇంకొంతమంది చిన్న సైజ్ టీవీ డిష్లు పట్టుకుని ఏదో వీళ్ల మీదకి దండెత్తి వస్తున్న సైన్యంలా వేగంగా దూసుకొస్తున్నారు. ఆ దృశ్యం చూసి భయంతో వీళ్ళు సముద్రం వైపు పరుగులు తీస్తున్నారు. ఇంతలో ఆకాశం నుండి వడగళ్ళు పడడం మొదలైంది. సముద్రంలో కూడా అలజడి పెరిగింది. చూస్తుండగానే అల్లకల్లోలంగా మారిపోయింది. అలల పరిమాణం పెరుగుతోంది. పిల్లలు రిమోట్ కత్తులతో ఎక్కడ పడితే అక్కడ గుచ్చుతున్నారు. కాళ్లను పట్టుకొని లాగుతున్నారు. అప్పుడొక్కసారిగా సముద్రం ఉగ్రరూపం దాల్చి పెద్ద ఎత్తున సునామీ లాంటి ఓ అలా వాళ్ల మీద విరుచుకుపడబోతూ ఉండగా అందరికీ ఒక్కసారిగా దేవుడు గుర్తొచ్చి, దేవుడా మమ్మల్ని కాపాడు అంటూ వేడుకుంటున్నారు. అప్పుడు ఉన్నట్టుండి అంతా శాంతించి ఓ గొప్ప తేజోమయమైన కాంతి వారి ముందు సాక్షాత్కరించింది. ఆ కాంతి నుండి ఓ మృదు మధుర స్వరం ఒకటి ఇలా వినిపిస్తోంది. ఎప్పుడూ ఒకరిని భయపెట్టే మీరు ఈరోజు ఎంతలా భయపడ్డారో చూసారా? భయం అన్నది మీ వరకు వస్తే గానీ ఆ తీవ్రత మీకు అర్థం కాలేదు కదా. ఏదైనా అంతే, ప్రత్యక్షంగా అనుభవించినప్పుడే ఆ సమస్యలోనే లేదా ఆ బాధలోని తీవ్రత మనిషి మదికి బోధపడుతుంది. అందుకే పరులకు హాని తలపెట్టే ముందు వారి స్థానంలో మిమ్మల్ని మీరు ఊహించి చూసుకోండి. అలా చేస్తే అటువంటి దురాలోచనలకు స్వస్తి పలుకగలుగుతారు. దైవం అన్న పదానికి వికృతే దయ్యం. మీలో ఉన్న మంచే దైవం, చెడే దయ్యం. ఈ విషయాన్ని చంటి పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాల్సింది పోయి వారి పసి హృదయాల్లో భయమనే విత్తనాన్ని నాటుతారా? నేను అన్ని చోట్ల ఉండలేను కాబట్టి ఒకరికొకరు సాయంగా ఉంటూ సన్మార్గంలో నడుస్తారని మిమ్మల్ని సృష్టిస్తే మీరేమో ఇలా పలు రకాల దుర్మార్గాలను ఎంచుకుంటున్నారు. స్వార్థపూరిత ఆలోచనలతో యావత్ సృష్టిని నాశనం చేస్తున్నారు. అయినా కూడా మీలో ఇంకా మంచి అనేది మిగిలింది కాబట్టే దాన్ని మెలకొల్పడానికై నేనొచ్చాను. ఇకపై చెడు చేయకండి, చేసేవారిని అడ్డుకోండి. అదే మీకు నేను అప్పగించే బాధ్యత. దీన్ని నిత్యం గుర్తెరిగి మసలుకోండి. సర్వేజన సుఖినో భవంతు అనే సందేశాన్ని తెలియజేసి ఆ వెలుగు మాయమయ్యింది. ఆ తర్వాత క్షేమంగా హైదరాబాద్ చేరుకున్న టీవీ10 బృందం వాళ్ళు ప్రెజెన్స్ ఆఫ్ గోస్ట్స్ పేరిట చేసిన ప్రోగ్రాం అంతా నాటకమని, అందులో చూపించింది ప్రతిదీ కల్పితమని, అందులో ఏమాత్రం నిజం లేదని పిల్లలపై దుష్ప్రభావం చూపుతున్న ఆ కార్యక్రమాన్ని చేసినందుకు గాను ప్రేక్షకులంతా క్షమించాలని విజ్ఞప్తి చేస్తూ ఓ వీడియోని వాళ్ళ ఛానల్లో సాంఘిక మాధ్యమాల్లో ప్రసారం చేశారు. ఇంకొన్ని రోజులకి రాముకి కూడా భయం పోయింది. అప్పటి నుండి చీకటి గదిలోకి కూడా ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.